हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मी पोट्टी पिల్ల మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసుకోండి। సో ఈ రోజు ఏంటంటే వినాయక చవితి ముందు రోజు అయితే నేనైతే పళ్ళు కాయలు కొనడానికి అని చెప్పనమాట ఇక్కడైతే వెళ్ళామన్నమాట। సో చూడండి ఎప్పుడు కూడా మేము వెళ్ళే రిలయన్స్ మార్ట్లో అయితే ఏమి ఫ్రూట్స్ అయ్యి అంతగా పెట్టేవారు కాదు, బట్ ఈసారి అయితే మాత్రం అన్ని రకాలు కూడా పెట్టారనమాట। సో ఇంకా బయటికి ఎందుకు వెళ్ళమని చెప్పి ఇంకా అక్కడే అలా అయితే అన్ని రకాలు కూడా నేనైతే తీసేసుకున్నాను అనమాట। షాపింగ్ అయితే అలా చేశాను అనమాట। కొన్ని ఐటమ్స్ అలా అదే పిండి తర్వాత మైదా పిండి వరిపిండి ఉండ్రాల కోసం అని చెప్పి ఇంకా అన్నీ ఇన్స్టెంట్గా అన్నీ తీసేసుకున్నాను। ఇంకా అక్కడే నేను ఇక్కడైతే ఇవి చూసాము కానీ పెట్టడానికి మన దగ్గర స్టాండ్స్ అవి ఏమీ లేవని చెప్పి ఇంకా ఆగిపోయాము। ఇక్కడైతే వరిపిండి అనమాట, దీంతో డైరెక్ట్గా మనం దీన్ని ఉడకబెట్టుకున్నాము డైరెక్ట్గా చేసేసుకోవచ్చు। ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదం కోసమని అటుకులు అలాగే గిన్నెర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్ అవి ఉంటాయి కదా, ఇంకా అలా కొంచెం షాపింగ్ అయితే చేసామన్నమాట। నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళామన్నమాట బయటికి। ఇలా ఈసారి అయితే మాత్రం మాకు చాలా బాగా అనిపించింది రిలయన్స్లో। ఇక్కడైతే చింతపండు చూడండి అచ్చం మ్యాట్లో మనం డోర్ మ్యాట్స్ ఎలా ఉంటాయి అలా అనమాట ఉంటాయి అనమాట। సో చింతపండు తీసుకున్నాను, తర్వాత అయితే డెకరేషన్ కోసం అనమాట ఇలా ఇవి కూడా ఫ్లవర్ డెకరేషన్ వేసి చూసాను అనమాట। ఇంకా ఒక్కొక్కటి మన ఇంట్లో కావాల్సిన పూజ అంటే మనకు అన్నీ ఆల్మోస్ట్ అప్పటికప్పుడు అన్నీ గుర్తుకొస్తుంటాయి కదా, ఇంకా అలా అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడైతే బిల్ అయితే చేయించామన్నమాట। ఇక్కడ ఫైనల్గా ఈవినింగ్ అయితే బొమ్మల కోసం అని చెప్పి బయటకి అయితే వెళ్ళామన్నమాట నేను మా హస్బెండ్ అయితే। ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వెళ్ళాను చూడండి అక్కడైతే పెద్ద బొమ్మను అయితే తీసుకెళ్తున్నారనమాట। ఇంకోండి మా హస్బెండ్ అయితే ఇక్కడ బొమ్మలను అయితే ఈసారి మట్టి బొమ్మ పెడదామని చెప్పి మట్టి బొమ్మను అయితే బేరమాడుతూ చూసామన్నమాట। ఇంకా దాన్ని అయితే కొంచెం పెద్దగొని 150 కొంచెం చిన్నగొని 100 చెప్పి మేమైతే 100 రూపీస్ బొమ్మ అయితే తీసుకున్నాం। ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం। వాళ్ళు కళ్ళు అని చెప్పి గులివెందలు లాంటివి అయితే ఇచ్చారనమాట, గణపయ్యకి 2 అలాగే చిట్టి అలక్కకి 1 అని చెప్పేసి ఇంకా వాటికైతే పెట్టాను। ఇంకా అరటిపళ్ళు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే 100 రూపాయలు అనమాట। ఇక్కడ అన్నీ చాలా కాస్ట్ అనమాట। ఆ పెడైతే 150 చెప్పారు, బట్ 100 రూపాయలకే ఇచ్చారనమాట వాళ్ళు। అసలు ఏ వస్తువు పట్టుకున్నా ఇక్కడ చాలా దద్దరిల్లిపోతాయి అనమాట, కాస్ట్లో ఏం కొనుక్కోలేము కానీ తప్పదు కదా। ఇంకా పూజ అంటే ఇంకా ఎంత కాస్ట్ అయినా సరే తప్పదు, పూజకనే కాదు మనం తినాలనుకున్నా సరే ఎంత కాస్ట్ అయినా సరే తప్పదు కనుక ఇంకైతే తీసేసుకున్నాము। ఇలాగైతే ఇంటికి వచ్చి అన్నీ కూడా నేనైతే ముందు రోజే అనమాట పక్కనైతే పెట్టుకున్నాను। అప్పటికప్పుడు అంటే సర్దుకోవడం అంటే కష్టమవుద్ది కదా, పొద్దుట వంటలు చేసి అన్నీ చేసి అంటే కష్టమైపోద్ది అని చెప్పి ఇంకా ముందు రోజు నైట్ అయితే తీసుకొచ్చిన వెంటనే అన్నీ క్లీన్ చేసుకొని అయితే ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాం అనమాట। ఇక్కడ ఫ్రూట్స్ పత్రిలు అలాగే మామిడి ఆకులు తోరణాలకి ఇవన్నీ కూడాను అంతా కట్టలు కట్టేసారనమాట। ప్రతి ఒక్క కట్ట కూడా 20 రూపాయలు అలా అనమాట। ఇదిగోండి ఇంకా వినాయకుడి కోసం అని చెప్పేసి గొడుగు, వినాయకుడి కోసం అయితే దండ, ఫ్రూట్స్ ఇంకా మార్నింగ్ తీసుకునే ఫ్రూట్స్ అన్నీ కూడాను డెకరేషన్ కోసం అయితే అవి తీసుకున్నాను అనమాట। మళ్ళీని బయటికి వెళ్ళాం కదా ఈవినింగ్ నచ్చాయి అనమాట, బాగున్నాయి చూడంగానే ఇంకా తీయాలనిపించింది అనమాట। ఇంకా వెంటనే తీసేసాను। ఫ్రూట్స్ అన్నీ కూడా 2 పెడదామని చెప్పేసి ఇంకా అన్నీ కూడా అలా పళ్ళెంలో పెట్టుకున్నాను అనమాట, అన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను। ఇలా అయితే ముందు రోజు అయితే నేనైతే ఇలా షాపింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్। హడావిడిగా చేయటం ఎందుకని చెప్పి కొంచెం తీరిగ్గా చేసుకుందామని చెప్పి అన్నీ కూడాను నేను ముందు రోజే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను। సో ఇది ఫైనల్గా ఇలా అయితే వినాయక చవితి షాపింగ్ అయితే ముందు రోజు అయితే అయింది। నెక్స్ట్ వినాయక చవితి రోజు వీడియో అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను। ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।